స్టార్లలో చాలా మంది ఒకే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కోలీవుడ్ నుండి ఆల్రెడీ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ఈ రూట్లో ఉన్నారు. తెలుగు నుండి నేనున్నా అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఇంతకీ ఈ ముగ్గురు హీరోలు ఫాలో అవుతున్న పాత్ ఏంటి? వాళ్ళ అప్కమింగ్ సినిమాల సంగతులేంటి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాఫియా డాన్ క్యారెక్టర్లో బాలయ్య కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ క్యారెక్టర్లోని డెప్త్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటుందట. ఆల్రెడీ విడుదలైన బర్త్డే గ్లింప్స్ కూడా ఈ విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్తోంది అంటున్నారు అభిమానులు. అటు కోలీవుడ్ సీనియర్లు కూడా బాలయ్య రూట్లోనే అడుగులు వేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నటిస్తోన్న సినిమా కూలీ. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా డాన్ గా కనిపిస్తారు అనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అటు కల్కితోనూ ఇండియన్ 2తోనూ త్వరలోనే పలకరించనున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఆయన ఇప్పుడు నటిస్తోన్న థగ్ లైఫ్ కూడా ఒక రకంగా ఈ తరహా సినిమానే అవుతుంది అన్నది టాక్. జేమ్ రవి, దుల్కర్ సల్మాన్ కీ రోల్స్ చేస్తున్న థగ్ లైఫ్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో సీనియర్ హీరోలు బాలయ్య, రజనీ అండ్ కమల్ హాసన్ ఇప్పుడు డాన్ తరహా లైఫ్ స్టైల్ ని ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. సీనియర్ల చేతుల్లో 1కి 4 సినిమాలున్నప్పుడు మనం నిదానంగా నడుస్తామంటే ఎలా అని ఆలోచిస్తున్నారు యంగ్ హీరోలు. వారందరిలోనూ ఓ అడుగు ముందుకేశారు నేచురల్ స్టార్. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై ఇంకో లెక్క అన్నట్టుందట ఆయన్ని గమనిస్తే. ఇంతకీ ఏంటది? చూసేద్దాం రండి. స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యారు నాని. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఇంకో సినిమాని లైన్లో పెట్టేస్తున్నారు. సరిపోదా శనివారం సెట్స్ మీద ఉన్నప్పుడే దసరా కెప్టెన్తో స్క్రిప్ట్ రెడీ చేయించేశారు నాని. దసరా కాంబో రిపీట్ అవుతుందని అనగానే జనాలు ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. దాన్ని రీచ్ అయ్యేలాగా స్క్రిప్ట్ రెడీ అయిందట. పాన్ ఇండియా రేంజ్ రీచ్ కావడం ఖాయమంటున్నారు కథ గురించి తెలిసినవారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట న్యాచురల్ స్టార్. శైలేష్ కొలను ఇటీవల హిట్ నెక్స్ట్ చాప్టర్ లైన్ చెప్పారట నానికి. కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట. క్రైమ్ థ్రిల్లర్ జోన్రాలో సాగే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తారు నాని. రోజులు గడిచే కొద్దీ చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. వాటిలో కొన్నిటిని గుట్టుగా మనసులోనే ఉంచుకోవాలనిపిస్తుంది. మరికొన్నిటిని మాత్రం అనుభవాలుగా మార్చి పక్కవారికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొందరికి ఇలాంటి విషయాలనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు సారా అలీ ఖాన్. ఇంతకీ ఆమె ఏం చెప్పదలుచుకున్నారు అంటారా? మీరు వినేయండి. సారా అలీ ఖాన్ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. జీవితంలో సక్సెస్ ఉన్నన్ని రోజులు వేరుగా ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అంటున్నారు సారా. తన కెరియర్లో 3వ సినిమా లవ్ ఆజ్కల్ ఆశించిన విజయం సాధించలేదు. సారా కెరియర్లో తొలి 2 సినిమాలు సక్సెస్ అయ్యాయి. 3వ సినిమా లవ్ ఆజ్కల్ ఫ్లాప్ కావడానికి తానే ఒక కారణమంటారు సారా. తనకు ఆ పాత్ర చెయ్యాలి అనిపించలేదట. అయినా ఎవరో చెప్పారని, ఒత్తిడి చేశారని ఓకే అన్నారట. అక్కడే తప్పు చేశారని అంటున్నారు సారా. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే మనసుకు నచ్చిందే చెయ్యాలని సలహా ఇస్తున్నారు సారా అలీ ఖాన్. మన పనులు ఇతరులకు నచ్చనప్పుడు అందరూ మనల్నే వేలెత్తి చూపిస్తారు అన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి అంటున్నారు సారా అలీ ఖాన్. తాప్సీకి ప్రీతి జింటాకి కనెక్షన్ ఏంటి? తాప్సీ సినీ ఎంట్రీకి ప్రీతి ఎలా హెల్ప్ చేశారు? ఇన్నేళ్ల సినీ ప్రస్థానం తరువాత మిస్సెస్ పన్ను ప్రీతిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇప్పుడు నార్త్లో ఇదే వైరల్ టాపిక్. బేబీ, పింక్, మిల్క్, మన్ మార్జియాన్, సాంద్కి అంక్, తప్పడ్ ఇంకా ఎన్నెన్నో సినిమాల జర్నీని చూసిన తాప్సీ రీసెంట్గా ఏం చెప్పారు? మనం కూడా చూసేద్దామా? ప్రీతి జింటాను చూసిన ప్రతిసారి తనను చూసుకున్నట్లే అనిపించేదట తాప్సీ పన్నుకి. కేవలం రూపంలోనే కాదు, వ్యవహార శైలిలోనూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాము అనిపించేదట. అందుకే తాను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారట మేడం పన్ను. ప్రీతి జింటా గురించి ఎవరితో మాట్లాడినా ఆమెలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రస్తావిస్తారు. అలాగే నాకు కూడా పాజిటివ్ అప్రోచ్ అంటే ఇష్టం. నేనెప్పుడూ ఆ వైబ్ ని ఇష్టపడతాను. ప్రీతి జింటా అంత పేరు తెచ్చుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసేదాన్ని అని అన్నారు తాప్సీ. నార్త్ లో యమాగా క్లిక్ అయిన తాప్సీ సౌత్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇక్కడ కూడా మూవీస్ చేస్తున్నారు. కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ప్రీతి జింటా కూడా ఇప్పుడు మళ్లీ మూవీస్ చేస్తున్నారు. ప్రీతి పట్ల తాప్సీకి ఉన్న అభిమానాన్ని గమనించిన వారందరూ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలనుంది అనుకుంటున్నారు. సౌత్ డైరెక్టర్లకి ఇప్పుడు నార్త్ లో జబర్దస్త్ క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. అందుకే తాను కూడా ట్రెండ్ లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. దక్షిణాది దర్శకులు చెప్పిన కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తార్మార్ టక్కర్మార్ అనిపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో తార్మార్ టక్కర్మార్ అంటూ స్టెప్పులేశారు నార్త్ సినిమా సుల్తాన్ మిస్టర్ సల్మాన్ ఖాన్. ఎట్ ప్రెజెంట్ ఈయన నటిస్తున్న సినిమా సికిందర్. మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ లో నటిస్తున్నారు.
యానిమల్ తో నార్త్ లో చెలరేగిపోయిన రష్మిక మందన్న ఇప్పుడు సికిందర్ తో జోడీ కడుతున్నారు. ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్ లో సల్లు భాయ్ ఒక సినిమా చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అట్లీ పాయింట్ చెప్పేశారట. జవాన్ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే అట్లీ దగ్గర ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయేమోనని ఆరా తీశారట సల్మాన్. ఆయనకు తగ్గ కథను ఇటీవల లైన్ రూపంలో చెప్పారట జవాన్ కెప్టెన్. సల్మాన్ తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఉందన్న టాక్ ఉంది. ఈ సినిమాలో నార్త్ నుంచి సల్మాన్ ఖాన్, సౌత్ నుంచి మరొక స్టార్ హీరో నటిస్తారనే టాక్. నార్త్ సౌత్ కి సంబంధించి భారీ కొలాబరేషన్ గా ఈ మూవీ ఉంటుందన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్ అవుతోన్న న్యూస్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్ మార్క్ 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.